తెలిసేది గండికోట ఎందుకు అనంటే రైతులకు నీళ్లు లేవనేది ఈ విషయం ద్వారా అర్థమైంది. కాబట్టి ఇది ఇమీడియట్గా ఆ యొక్క కెనాల్ని పూర్తి చేయాల్సిందిగా ఈ ప్రాజెక్ట్ని కోరుతున్నాం. అట్లాగే మంత్రి గారు ఈ యొక్క ఇప్పుడు ఈ 2 టన్నెల్స్ దీనికి ఉద్దేశించినవి ఉన్నాయి. ఒకటి జూలూరుపాటు దగ్గర, 2 పాలేరులో ఉన్నాయి. ఈ టన్నెల్ వర్క్ కూడా ఇంతవరకు ఏమీ కాలేదు. మూడో అంశం అధ్యక్ష, ఈ యొక్క మూడో అంశం ప్లీజ్ క్వశ్చన్ ఇంత ఎలాబొరేట్గా మీరు ఇంతకుముందే జీవన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పాము. మళ్ళీ మీరు కూడా అదే పరిస్థితి వస్తే ఎట్లా? ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంకేమైనా అనుమతులు మిగిలిపోయి ఉన్నాయా? నాకు తెలిసి ఒక టీఎస్ ఏదో ఇంకా రాలేదు. జవాబు కూడా నువ్వే చెప్పు. మరి ప్రశ్న ఎందుకే? కాబట్టి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. తీర్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి 2016 ఫిబ్రవరి 18న ఆ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినటువంటి సందర్భంలో ఇందులో క్వశ్చన్లో రాష్ట్ర ప్రభుత్వం జవాబులో 13,057 కోట్ల నుండి 19,465 కోట్లకు పెంచిన విషయం వాస్తవమేనంటే రాష్ట్ర ప్రభుత్వం అవునండి పెంచడం జరిగింది, వ్యత్యాస అంచనా పరిశీలనలో ఉందనేటువంటి మాట చెప్పడం జరిగింది. సార్ ఇది 13,000తో ప్రారంభమైంది కాదు సార్. ఇది యాక్చువల్గా 7,926 కోట్ల అంచనాతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు సార్ ఇది. అయితే దీన్ని 2018 ఆగస్టు 2న 13,057 కోట్లకు తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే తాజాగా 19,465 కోట్లకు తీసుకొచ్చారు. అంటే 6 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కాస్ట్ను 11,539 కోట్లు పెంచారు అధ్యక్ష. సో ఒక 6 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులలో వచ్చినటువంటి మార్పు ఏంది? అదనపాయ కట్ట ఏమైనా జరిగిందా, లేకపోతే ఏది వస్తువుల ధరలు ఏమైనా పెరిగినాయా? సో ఒక్క ప్రాజెక్టు విషయంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అంచనాలు పెరుగుతూ ఉంటే ఇది నిజంగా అంటే ఒక్క ఆ ఆయకట్టును దాన్ని పరిశీలిస్తే ఒక్క ఎకరాకి దాదాపు 28 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ పరంపర ఇక్కడితో ఆగుతుందా, ఇంకేమైనా ముంగడికి పోతుందా? ఓకే రైట్ సార్, అయిపోయింది మీ ప్రశ్న. ఆనరబుల్ మినిస్టర్ గారు ప్లీజ్ మళ్ళీ ఇస్తాను మీకు. చైర్మన్ గారు, ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క రివైజ్ ఎస్టిమేట్స్ గురించి మరి సభ్యులు అనుమానాలు వ్యక్తపరిచారు. దానికి నేను ప్రధానంగా ది రీజన్ ఫర్ ది ఎస్టిమేట్స్ టు బి రీజన్ సో మచ్ ఇస్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి ఎంతైతే ల్యాండ్ అవసరం ఉందో ఒరిజినల్ డిపిఆర్లో లేదు. ఒరిజినల్ డిపిఆర్లో 9,000 ఎకరాలు అవసరం ఉందనుకుంటే ఇప్పుడు రివైజ్డ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 18,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పి మరి రివైజ్డ్ డిపిఆర్ వచ్చింది. దానికి అదనంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సిగ్నిఫికెంట్ కాస్ట్ పెరిగింది. అదేవిధంగా ఆ రోజుకి ఈ రోజుకి జిఎస్టీ పెరిగింది. జిఎస్టీ 4% నుంచి 8% పెరిగింది. సో టోటల్ ప్రాజెక్ట్ మీద జిఎస్టీ అమౌంట్ పెరిగింది. అదేవిధంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అసలు ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఎస్టిమేట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రైస్ అడ్జస్ట్మెంట్లో పెరిగిన అమౌంటు 1,214 కోట్లు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి గతంలో వేసిన అంచనాలకి ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వేస్తే ముందున్న డిపిఆర్లో 756 కోట్లు ఉంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నిటికీ 3,000 crores ఎడిషనల్ కాస్ట్ రావడం జరిగింది. దీనివల్ల ఈ కాస్ట్ పెరగడం జరిగింది. మరి ఇది ఈ ప్రాజెక్టు మాకు వారసత్వంగా వచ్చింది ఒక డిపిఆర్. అదేవిధంగా ఏదైతే ఎస్టిమేట్స్ 6 వచ్చినాయో 6 ఎస్టిమేట్స్ మీద మరి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. సత్యవతి గారు. అధ్యక్ష, సీతారామ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం కావాలి, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు పోవాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ, డ్రీమ్. దానికి మరి ఆ రూపకల్పనలో ఇక్కడున్న గౌరవ పెద్దలందరూ ఉన్నారు అధ్యక్ష.
అయితే సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడైతే రోళ్లపాడు నుంచి పాలేరు లింక్ కెనాల్ రావాలో గతంలో అనుకున్న డిజైన్ వేరే అధ్యక్ష. తర్వాత బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేస్తూ అక్కడ బయ్యారం చెరువు అలుగు అంటే వట్టేరు వాగు నుంచి పాలేరుకు పోవాలనేది ఒక ప్రాథమికంగా అప్పుడు అంచనా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ బయ్యారం ఇల్లందు నియోజకవర్గాల్లో ఫారెస్ట్ ఉండటం, ఆ రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు రావనే ఉద్దేశంతో దాన్ని కొంత మార్చి వయా డోర్నకల్ పాలేరుకు లింక్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఇల్లందు వెనుకబడినటువంటి నియోజకవర్గం, ఇల్లందుతో పాటు గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఖమ్మం నియోజకవర్గంలోని రూరల్ ఖమ్మం మండలానికి కూడా ఆ నీళ్లు పోయే అవకాశం లేకుండా పోతుంది అని చెప్తే వారు ఒక ఈఎన్సీని సిఈలను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మీరు రీసర్వే చేయండి, అవసరమైతే ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మిగతా ఇల్లందు నియోజకవర్గం పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మరి కొంత లెఫ్ట్ ఓవర్ ఉండడం సరి అయింది కాదు అని చెప్తే ఒక ఎస్టిమేట్ డిపిఆర్ కూడా తయారు చేశాం అధ్యక్ష. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా ఐడియా ఉంది. 11,000 కోట్ల నుంచి 19,000 కోట్లకు పెంచే క్రమంలో 13,000 కోట్ల నుంచి పెంచే క్రమంలో దానికి అప్పుడు 3,000 కోట్లు అవుతాయి అని అంటే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు కూడా అది మరి ఈ డిజైన్ నాకు తెలిసి పూర్తిగా దీన్ని తీసుకోలేదు. నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికీ ఇల్లందు నియోజకవర్గం ఒక పార్ట్ తప్ప మిగతా నియోజకవర్గానికి సాగునీరు వచ్చే అవకాశం లేదు. దయచేసి రోళ్లపాడు ఎక్కడైతే పాయింట్ ఉందో అధ్యక్ష అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువు ద్వారా మరి బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్గా చేసి గార్ల బయ్యారం మండలాలకు నీళ్ళు ఇవ్వాలని, మిగిలితే మళ్ళీ తిరిగి ఈ పాలేరు లింక్ కెనాల్కి కలిపే అవకాశం ఉంది కాబట్టి అది చేయాలని చెప్పి అవసరమైతే ఇంకో 1,000-2,000 కోట్లు ఎక్కువైనా, ఎందుకంటే ఇప్పుడు సభలో చూస్తే గౌరవ పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్న బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ప్రముఖమైన స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు ఉన్నప్పుడు కూడా అది మీ జిల్లా సార్, ఉమ్మడి జిల్లా, కానీ గార్లా బయ్యారం మహబూబాద్ జిల్లా కింద వస్తాయి. ఆ రోజు కూడా నేను ప్రయత్నం చేశాను, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎస్టిమేట్స్ కూడా సబ్మిట్ చేశాం. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి వర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక రివ్యూను కండక్ట్ చేసి ఏం చేయడం ద్వారా పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ఎక్కడ ఆయకట్టుకు నీరు లేకుండా ఉండొద్దు అనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష. అలాగే ఇప్పుడు పాలేరు లింక్ కెనాల్ మా డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోతుంది, కానీ అక్కడ మేము ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి, సాగుకు ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేసారు. దయచేసి అవకాశం ఉంటే అక్కడ కూడా ఏదైనా మరి నీళ్లు ఉపయోగించుకొని ఆ ఆఖరి పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా పరిశీలించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు తీసుకున్నారు కాబట్టి మీరు దాని మీద స్పందించాలని కోరుతాం. అధ్యక్ష మీ